హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు Aerram Tech Telugu ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, బడ్జెట్ లో అంటే చాలా మంది అడుగుతున్నారు, భయ 10,000 బడ్జెట్ అయినా 10,000 లో కంటే తక్కువ ప్రొజెక్టర్లు తీసుకుంటే ఏమవుద్ది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి రిలేటెడ్ గానే ఈ రోజు ఈ వీడియో అనమాట. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి, వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ మూడుసారి వస్తే మాత్రం మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ మాత్రం మిస్ అవ్వకండి గైస్. ఎందుకంటే మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఇక్కడ స్కానర్ కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. కింద లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేయండి గైస్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, నేను ఏంటంటే చాలా మంది నాకు అడిగేది ఇన్స్టాగ్రామ్ లో కానీ కాల్మీ 4 లో కానీ కాల్ చేసి మరీ అడుగుతున్నారు, భయ్యా మీరు 10,000 బడ్జెట్ రేంజ్ నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు? బిలో 7,000 ఉంది, 6,000 ఉంది, 5,000 ఉంది, ఇవి మంచిగా ఉండవా? వేరే యూట్యూబర్స్ చేస్తున్నారు, పెద్ద యూట్యూబర్లు వీడియో చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అయ్యా వాళ్ళెవరో వీడియో చేస్తున్నారు అని చెప్పి మనం చేతులు కాల్చుకోవడం ఇది పద్ధతి కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా మందికి ఎథిక్స్ ఉండట్లేదు. వీడియో చేస్తే దాని మీద ఏంటంటే దానికి ఒక అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కటి ఏది రివ్యూ యూనిట్ పంపిస్తే అది చేస్తున్నారు అన్నమాట. ఈ మధ్యలో చాలా మందిని గమనించాను ప్రొజెక్టర్స్ గురించి. ఇంతకుముందు ప్రొజెక్టర్ గురించి ఎవరు చేసేవాళ్ళు కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే చాలా కంపెనీలు పుట్టుకొచ్చాయి. అండ్ చిన్న చిన్న కంపెనీలే కానీ చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మరి ఇవి మన దగ్గర ఇండియన్ బ్రాండ్ అని చెప్పి మరి అమ్ముకుంటున్నారు అనమాట. అండ్ వీటి గురించి మనం మాట్లాడుకుంటే 3,000 లో 3,300 లో నేను ఈ మధ్యలో చూసిన ప్రొజెక్టర్స్ గురించి నేను మాట్లాడతాను. మన తెలుగులో కూడా కొన్ని యూట్యూబర్స్ కూడా వీటిని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ రోజు వీటి గురించే మనం మాట్లాడుకుందాం. భయ్యా మరి వీటిని తీసుకోవచ్చా? నాకు ఒకటి వచ్చింది ఏంటంటే, నాకు ఒక బ్రదర్ ఒక లింక్ పెట్టాడు. జింక్ S3 100 ఇంచ్ స్క్రీన్ అట ఇది. అండ్ 1500 లూమియాన్స్ తో వస్తుంది ఇది. అండ్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 3,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుందట. 3 వాట్ స్పీకర్స్ అట. అండ్ ఇందులో దీని మనకు రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 480x360 రెజల్యూషన్ తో వస్తుంది గాయస్. 480x360 రెజల్యూషన్ అంటే ఒక 480 పిక్సెల్ కూడా మీకు మిషన్ కూడా ప్లే అవ్వదన్నమాట. అంటే ఒక 480 ప్రింట్ కూడా సరిగా ప్లే చేయలేని క్యాపబిలిటీ అన్నమాట దీనిది. బట్ ఇది మేము తీసుకొని మేము రెగ్యులర్ టైంలో యూజ్ చేసుకోవచ్చా అని చెప్తే మాత్రం నేను ఎంత మాత్రం సజెషన్ చేయను మన ఛానల్ నుంచి వెళ్ళి. ఇట్లాంటి లిటరల్లీ ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి మీకు చాలా అంటే మీకు అమెజాన్లోకి వెళ్ళినా మీకు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా దొరుకుతాయి. అంటే అసలు వీటి కంపెనీలు కూడా పలకరాకుండా పేర్లు అనేది పెడుతున్నారు. అండ్ యూటన్ UC 500 అట. అండ్ 400 లూమియాన్స్ తో వస్తుంది ఇది. అండ్ ఇందులో కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 2,000:1 కాంట్రాస్ట్ రేషియో అనట. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు గాయస్. ఈ స్పెక్స్ చూస్తే కూడా అసలు చదివితే కూడా. అండ్ ఇది కూడా 480 రెజల్యూషన్ తో 1080 సపోర్టెడ్ అట. అసలు 1080 ఎట్లా ప్లే అవుతుంది నాకైతే ఏమాత్రం అర్థం అవ్వట్లేదు గ్యాస్. ఎందుకంటే ఇది మీకు 720 ప్రింట్ ప్లే చేసేంత క్యాపబిలిటీ కూడా లేదన్నమాట. ఇట్లాంటి ప్రొజెక్టర్లు చూపెట్టి అండ్ చాలా మంది మోసాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట గాయస్. అందుకే మీకు ఒక అవేర్నెస్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూడక ముందు మీరు ఎంతమంది ఇట్లాంటి ప్రొజెక్టర్లు కొన్ని మోసపోయారో కింద కామెంట్ చేయండి గాయస్. ఎందుకంటే వేరే వాళ్ళకు ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇంకా వేరే ప్రొజెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. 2,800 రూపీస్ కు ప్రొజెక్టర్ అట గాయస్. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు లిటరల్లీ. అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది గాయస్. ఎందుకంటే ఈ పోర్టబుల్ మినీ ప్రొజెక్టర్స్ అనేది రియాలిటీలో అసలు ఎంతవరకు అయితే మాత్రం ఇది వర్క్ అయితే చేయవు గాయస్. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ప్రొజెక్టర్లు తీసుకొని మీ అవుటర్లో అంటే బయటకి ఎక్కడ పిక్నిక్ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకుందాం అని అనుకుంటారు. బట్ ఇది రియల్ టైంలో మాత్రం మీకు ఎంత మాత్రం వర్క్ చేయదు గాయస్. ఎందుకంటే ఇది హీటింగ్ ఇష్యూస్ రావడం కానీ, పిక్చర్ అనేది బ్లర్ అవ్వడం కానీ, అండ్ స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో ఇచ్చే స్పీకర్స్ కూడా 3 వాట్ స్పీకర్స్ అండ్ 480 రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. అండ్ 1,000 లూమియాన్స్, 1,000 or 1,500 లూమియాన్స్ అయితే మన అవుట్డోర్ లొకేషన్కి అయితే అస్సలు అందుబాటులోకి అయితే రావు గాయస్. మీరు ఇంట్లో ఉండి యూజ్ చేసుకున్నా కూడా డార్క్ రూమ్లో కూడా మస్క రావడం కానీ, అండ్ స్క్రీన్ బ్లర్ అవ్వడం కానీ, అండ్ డిస్ప్లే పోవడం కానీ, డిస్ప్లే మీద లైన్స్ రావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు గాయస్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఒక ప్రొజెక్టర్ తీసుకునే ముందు. అండ్ ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి గాయస్. ఎందుకంటే మీరు డబ్బులు అయితే ఎవరికి ఊరికే రావు. అండ్ మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ కాంట్రాస్ట్ రేషియో అంటే ఏంటి, లూమియాన్స్ అంటే ఏంటి, అండ్ డిస్టెన్స్ గురించి డీటెయిల్స్,
స్క్రీన్స్ గురించి డీటెయిల్స్, ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఓల్డ్ వీడియోస్ కూడా చెక్అౌట్ చేయండి గాయస్. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం షేర్ చేయండి గాయస్, ఎందుకంటే వేరే వాళ్ళు మోసపోకుండా ఉంటారనే ఉద్దేశంతో నేను షేర్ చేయమని అడుగుతున్నాను. మన ఛానల్ ఏదో డెవలప్ అవుతుందని కాదు గాయస్, ఎందుకంటే లిటరల్లీ ఇట్లాంటి మోసాలు అయితే చాలా అంటే చాలా అవుతున్నాయి గాయస్. ఎందుకంటే ఆన్లైన్ అంటేనే ఆన్లైన్ చాలా మోసాలు జరుగుతున్నాయి. బట్ ఇంకా పెద్ద యూట్యూబర్లను చూసి వాళ్ళ దగ్గర చూసి క్లారిటీ నచ్చింది కదా అని తీసుకుంటే తర్వాత మోసపోయేది మాత్రం మీరే గాయస్. ఎందుకంటే మినిమం ఇంతకు ముందు ప్రొజెక్టర్ కొనే ముందు అని ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. మినిమం ఆ రిక్రూట్మెంట్ తో ఉండే ప్రొజెక్టర్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి, బెస్ట్ ప్రొజెక్టర్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ, జై హింద్. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you